సీతక్క గారు ఆడదానికే కాదు, ఆ ప్రాంత ప్రజలకు వాక్ స్వతంత్రం కూడా లేని రోజుల్లో భూస్వాముల కబంధ హస్తాలలో అణిచివేతకు గురైన గిరిజన జాతిలో లోకం పోకడ ఏంటో సరిగ్గా తెలియని ఒక మామూలు ఆడపిల్లగా పుట్టి విద్యార్థిగా ఉన్నప్పుడే పూలందేవి రచనల నుండి ప్రేరణ పొంది అనితర కాలంలో విప్లవంగా రగిలి దళిత వర్గాలను అణిచివేసే ఆర్థిక దోపిడి, కులవాద వివక్షలకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. ఆమె ఎవరో కాదు, మన ధనసరి అనసూయ అలియాస్ సీతక్క. అంబేద్కర్ బాటలో పయనిస్తూ ఎడ్యుకేషన్ ఇస్ ద బెస్ట్ వెపన్ ఫర్ యూత్ అనే సిద్ధాంతాన్ని నమ్ముతూ న్యాయవాదిగా మారడానికి LLB చదివారు. అనంతర కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆమె డాక్టరేట్ ని అందుకున్నారు. అణగారిన ప్రజల్లో చైతన్యం కోసం రాజకీయాల్లో చేరడానికి నిర్ణయించుకొని ప్రజా ప్రతినిధిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగిన సీతక్క రాజకీయ ప్రస్థానం, ఆమె జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. కరోనా సమయంలో దాదాపు 275 గ్రామాలకు రేషన్, ఇతర నిత్యావసర వస్తువులను సరఫరా చేసేందుకు అడవిదారుల్లో పాదయాత్ర చేసి స్వయంగా అందజేసి మరింత అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తడంతో బుర్గుపేట గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో అధైర్యపడకండి, అండగా నేనున్నా అంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క వరద బాధితులకు అందించిన సేవలు, వారి పట్ల స్పందించిన తీరు అద్వితీయం, అనితర సాధ్యం. ములుగు శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎనలేని సేవలను అందించిన మా సీతక్కకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తన మంత్రివర్గంలో చోటు ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ధనసరి అనసూయ సీతక్క అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూర్చానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను.